యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి గల్గినట్టి నామమిది. ఇహ పరమున మేలైన నామము, శక్తి గల్గినట్టి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. మహాగణుడు అయిన మా తండ్రి, రాత్రంతయును కాపాడి ఈ ఉదయము మాకిచ్చినందులకు స్తోత్రాలు. మీ ప్రేమ, మీ దయ మా ఎడల కనుపరిచి మా అపరాధ పాపములను క్షమించి మమ్మలను మీ హక్కును చేర్చుకొని ఆదరించిన మా గొప్ప దేవా, నీకు స్తోత్రాలు నాయనా. నీ కుమారుని రక్తధారల శరీరార్పణను బట్టి నిన్ను మహిమపరుస్తున్నాం. ఆయన యొక్క పునరుద్ధానమును బట్టి నిన్ను మహిమపరుస్తున్నాం. నీ కుమారుడిని త్వరలో మా కొరకు పంపుతూ ఉన్నందులకు స్తోత్రాలు నాయనా. ఈరోజు మేము ఎలా గడపాలి, ఈరోజు మేము ఎలా జీవించాలి, మేమేమి మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి నాయన, మా మీద దృష్టి ఉంచి మాకు బోధపరచు. మాకు ఆలోచనకర్త ఉండి మమ్మల్ని మీరు నడిపించండి. వాక్షమై ఉన్న తండ్రి, నీవు మాకు వాక్షాన్ని అనుగ్రహించండి. మీ మాటలు, మరుగు మాటలు మాకు తెలియచేయండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట మీకు నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు మిమ్మలను నిండుగా తన కృపలో నిండైన ఆశీర్వాదాలతో నింపును గాక. అనుదినము ప్రార్థించండి, అనుదినము బైబిల్ కలిగి ఉండండి. మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో నుండి కొన్ని సత్యాలు నేర్చుకుంటూ వస్తున్నాం. మరి నాకు తెలిసిన కొన్ని సత్యాలు మీకు చెప్తూ ఉన్నాను. నాకు ఎన్నో తెలిసినవని, నాకు అన్నీ తెలిసని కాదు, కొద్దిపాటిగా దేవుడిచ్చిన విశ్వాస పరిమాణం చొప్పున నాకు అనుగ్రహించబడినవి అవే మీకు చెప్తూ ఉన్నాను. చాలామంది వింటున్నారు, అలాగే ఛానల్ కూడా లైక్ చేస్తున్నారు. కొత్తగా లైక్ చేసిన వారందరికీ నా వందనాలు. అంతేగాక షేర్ కూడా చేస్తున్నారు. ప్రార్థన చేయండి. ముఖ్యంగా మా కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీరు అనుకూలాన్ని బట్టి ఇతరులకు కూడా సువార్త ప్రకటన చేయండి. తప్పనిసరిగా ప్రభు రాకడ ఆసన్నమవుతుంది. ప్రభు కొరకు మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నవి. కాబట్టి ఈరోజు ఒక్కరికైనా సువార్తను ప్రకటించండి. నేను మీకు చెప్తూ ఉన్నాను కదా, అలాగే మీరు కూడా ఇతరులకి తెలియచేయండి. ఏదో ఒక మాట తప్పనిసరిగా దేవుని కొరకే మనం బ్రతకాలి. ప్రభువు మనకు సహాయం చేసి ఆదరించును గాక. ఆమేన్. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. మనం 18 వచనాల వరకు మొన్నటి దినాన్ని చదువుకున్నాం. టైం తక్కువ అవుతుంది కాబట్టి, ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే 14లో నుండి ఒక మాట మీకు తెలియజేస్తాను. ఆ ప్రకారమే మరణము యొక్క బలమగల వానిని. ఇక్కడ ఆలోచన చేయండి. నేను ముందుటి సమయంలో మీకు
ఆ సంతానమే అనే హెడ్డింగ్ ఇచ్చాను. ఆ తర్వాత ఒకటి శరీర సంబంధమైన పిల్లలని, రెండవది ఆత్మీయ పిల్లలని, ప్రభు ఆత్మీయుల పిల్లలుగా కూడా ఆయన పుట్టినాడని, శరీర సంబంధమైన పాపుల్లో కూడా ఆయన ఉన్నాడని ఇట్లా మీకు వివరించి చెప్పటం జరిగింది. మనము 14 ప్రారంభము నుండి అలాగా చదువుకుని ధ్యానించినాం. ఇక్కడ చూడండి, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని, అనగా ఎవరితను? మరణము యొక్క అధిపతి ఎవరైనా అంటే అక్కడే రాసినారు, అనగా అపవాదిని అన్నారు. అనగా అపవాదనియు, ఘట సర్పమనియు, పిశాచి అనియు, సాతానుడను పేరు కలిగినటువంటి లూజిఫర్ దూత. ఈ లూజిఫర్ దూత మరణము యొక్క బలము గలవాడు. అనగా మరణం ఇతను ద్వారానే ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైంది? ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో స్త్రీతో మాట్లాడిన ఆ యొక్క సర్పం ఆ తదుపరి చివరికి వచ్చేసరికి ఏమని చెబుతూ ఉందంటే, అందుకు, అంటే 4వ వచనం, అందుకు సర్పం, మీరు సావనే సావరంటూ ఎక్కడికి తీసుకుని వచ్చింది? మరణానికి తీసుకుని వచ్చింది. దేవుడు కూడా 2వ అధ్యాయంలో ఏమని చెప్పారు? ఆ పండు తినిన దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరని 2:17లో చెప్పినాడు దేవుడు. ఈమె లేదు అప్పుడు, తర్వాత ఈమె చేయబడింది. ఆ తర్వాత ఈమె ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అపవాదితో మాట్లాడుటకు ప్రారంభించింది. భర్తను దాటి వచ్చిన స్త్రీ భర్తకు చెప్పిన మాటలను తన మాటలుగా భావించి పెత్తనము సెలాస్తున్నటువంటి స్త్రీగా ఇక్కడ కనపడుతుంది. కాబట్టి మొదటి అపవిత్రత స్త్రీ ద్వారా ప్రారంభమైంది. స్త్రీ ద్వారా మరణము భూమి మీదకి, ప్రజలలోనికి ప్రారంభము చేయబడింది. అందుకనే మనము రెఫరెన్సుల్లోనికి బోగుగా వెళ్తే చాలా సంగతులు ఉన్నాయి. ఈ స్త్రీ అందరికీ ఆది తల్లి అయి ఉన్నది. ఈమె ప్రసవ వేదనతోనే పిల్లలు కన్నది. కాబట్టి ఆదాము కూడా ఈమెను బట్టి మరి ఆ పండు తినటం జరిగింది. ప్రియులారా, నేను దాటిపోతున్నాను. ఇలాగా మరణము లోకంలోనికి వచ్చేసింది. ఇప్పుడు అపవాది అంటే మరణము యొక్క బలము గలవాడు. హెబ్రీ పత్రికలో ప్రభు యొక్క గొప్పతనం, ప్రభు యొక్క యోగ్యతలను చెప్పబడిన సువార్తలలో 5వ సువార్త అండి ఇది. మత్తయి, మార్కు, లూకా, యోహానుల సువార్తలు ఎలా అయితే ఉన్నవో ఇక్కడ కూడా అలాగనే సువార్త సత్యం ఉన్నది. ఇందులో అపవాదిని గురించి కూడా చెప్పడం జరిగింది. పాపము యొక్క భ్రమను గురించి కూడా చెప్పటము జరిగింది. కాబట్టి మొదటి 2 అధ్యాయాల్లో ప్రభు యొక్క గొప్పతనమును చెప్పటానికి, ఆ ప్రభు ఎంత గొప్పవాడో తెలియచేయటానికి ఆయన ఈ రీతిగా తెలియజేస్తూ వచ్చినాడు. ఏమనంటే, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాది మరణము యొక్క బలము గలదే గాని, చూడండి, మరణము ద్వారా నశింపచేయుటకును. ఎవరు మరణము ద్వారా? ప్రభు మరణమును ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును. ఎవరు ప్రత్యక్షమైనారు? ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అట్లయితే
ప్రభు యొక్క ఆగమనం, ప్రభు యొక్క ప్రత్యక్షత ఆగమనం, మొదటి ఆగమనం. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన ఎందుకు ప్రత్యక్షమాయను అని అంటే అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు. మొదటి యోహానుకి మనం వెళ్తే మనము ఇందులో ఉన్న భావం అక్కడే ఉంది. ఆల్రెడీ నా మాటల్లో మీరు వింటూ వచ్చినారు. మొదటి యోహాను 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. ఆ తర్వాత 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే ఆయన ప్రత్యక్షమాయెను. అపవాదిని నశింపచేయుటకు జన్మించినారు, అపవాది క్రియలు లయము చేయుటకు వచ్చినారు. ఆయన మరణం, ప్రభు శిలువలో మరణమును బట్టి మరి అపవాదికి మరణము సంభవించింది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో 3వ వచనంలో దాని తలలో ఒకదానికి సావు దెబ్బ తగిలి ఉండెను, అయితే ఆ సావు దెబ్బ మానిపోయెను కనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. సావు దెబ్బ తగిలి బాగుపడినది. 12వ వచనంలో కూడా ఆ మాట మనకు కనపడుతుంది. మరణము, క్రీస్తు శిలువలో మరణము పొందుటను బట్టి అపవాదికి సావు దెబ్బ తగిలింది కానీ మరణం ఇంకా రాలేదు. మరణం ఎప్పుడు వస్తుంది? ఆయన ఆగమనము తర్వాత వస్తుంది. ప్రభు ఈ వాక్కు మన కొరకు దీవించును గాక. ఆమేన్.